సుమారు 1903లో స్వదేశీ ఉద్యమం ప్రారంభంతో భారత జాతీయోద్యమం ఒక ముఖ్యమైన మలుపు తీసుకుంది. దీన్నే అతివాద దశ అంటారు. ఇది 1905 నుంచి 1919 వరకు కొనసాగింది. దీనికి బెంగాల్ విభజనతో బీజం పడింది. 1903లో లార్డ్ కర్జన్ బెంగాల్ విభజనను ప్రతిపాదించి 1905లో అమలు చేయడం జరిగింది. బెంగాలీ ప్రజలను విభజించి జాతీయోద్యమాన్ని బలహీనపరిచే రాజకీయ చర్యగా దీన్ని భారతీయులు చూశారు. దీనికి వ్యతిరేకంగా భారతీయులు ఉద్యమ బాటను కొనసాగించారు. దీనిలో భాగంగా బహిష్కరణ బాయ్కాట్ ప్రధానమైనటువంటి పద్ధతి. ఇంగ్లీష్ వస్త్రాలు, ఉప్పును బహిష్కరించాలని పిలుపునిస్తూ ఒక భారీ ఉద్యమాన్ని నిర్వహించారు. దీనిలో పాఠశాలలు, కళాశాలలు మరి న్యాయస్థానాలు వంటి అన్ని ప్రభుత్వ సంస్థల బహిష్కరణకు విస్తరించింది. విదేశీ వస్త్రాలను బహిరంగంగా దహనం చేయడం, విదేశీ వస్తువులను అమ్మే దుకాణాల వద్ద పికెటింగ్ చేయడం సర్వసాధారణమైంది. మహిళలు విదేశీ గాజులు, పాత్రలను ఉపయోగించడానికి నిరాకరించారు. దీంతో స్వదేశీ ప్రోత్సాహం లభించింది. సొంతంగా స్వదేశీ పాఠశాలలు, కళాశాలలు మరియు సమాంతర న్యాయస్థానాలను ఏర్పాటు చేసుకున్నారు. మొదటిసారిగా మహిళలు, విద్యార్థులు మరియు గ్రామీణ జనాభా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. వివిధ వర్గాల మధ్య ఏర్పడిన ఈ ఐక్యత ఒక బలమైన భారత జాతీయవాదానికి పునాది వేసింది. ఈ ఉద్యమం భారత పరిశ్రమకు భారీ ప్రోత్సాహాన్నిచ్చింది. స్వదేశీ ఉప్పు, చక్కెర, అగ్గిపెట్టెలు మరియు రసాయనాల ఉత్పత్తిని ఉత్తేజపరిచింది. ఉదాహరణకి పిసి రే యొక్క బెంగాల్ కెమికల్ వర్క్స్ మరియు జంషెడ్జీ టాటా యొక్క ఉక్కు కర్మాగారం ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఇది స్వదేశీ ఉద్యమం దేశీయ వస్త్రాలకు భారీ డిమాండ్ను సృష్టించింది. ఇంతలో సూరత్ సమావేశంలో మితవాదులు మరియు అతివాదుల మధ్య చీలిక ఏర్పడింది. అతివాద నాయకులైన బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ మరియు లాలా లజపత్ రాయ్ నాయకత్వం వహించారు. వీరిని లాల్, బాల్, పాల్ అని పిలిచేవారు. వారు ఉద్యమాన్ని మిగతా భారతదేశానికి విస్తరింపజేయాలని కోరుకున్నారు. వారు పూర్తి స్వేచ్ఛ లేదా స్వరాజ్ను డిమాండ్ చేశారు. తిలక్ స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని నేను పొంది తీరుతాను అనే ప్రసిద్ధ నినాదాన్ని ఇచ్చారు. వారి వ్యూహం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి వారిని దేశం విడిచి వెళ్లేలా ఒత్తిడి చేయడం. వారు మితవాదుల పద్ధతిని భిక్షాటనగా పిలిచారు. కానీ మితవాదులు స్వేచ్ఛ మరియు స్వపరిపాలన కోసం పూర్తిస్థాయి పోరాటానికి ప్రజలు ఇంకా సిద్ధంగా లేరని భావించారు. బ్రిటిష్ ప్రభుత్వం అతివాదులను మరియు స్వరాజ్ ఉద్యమాన్ని తీవ్రంగా అణచివేసింది. చాలామంది నాయకులను జైల్లో పెట్టింది. అక్టోబర్ 16, 1905న బెంగాల్ విభజన అమల్లోకి వచ్చింది మరియు ఆ రోజును బెంగాల్లో సంతాప దినంగా పాటించారు. కలకత్తాలో హర్తాల్ అంటే సమ్మె, దుకాణాల మూసివేత మరియు వంట చేయకపోవడం వంటి నిరసనలు జరిగాయి. ప్రజలు ఊరేగింపులు తీశారు. గంగానదిలో స్నానాలు చేసి వందే మాతరం గీతాన్ని ఆలపించారు. ఐక్యతకు చిహ్నంగా ప్రజలు ఒకరి చేతికి మరొకరు రాఖీలు కట్టుకున్నారు. ఆనంద మోహన్ బోస్ మరియు సురేంద్రనాథ్ బెనర్జీ వంటి నాయకులు భారీ బహిరంగ సభల్లో ప్రసంగించారు. 1915లో తిలక్ ప్రవాసం నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఉద్యమం పునరుజ్జీవం పొందింది. తిలక్ మరియు అనీ బెసెంట్ కలిసి హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్లోని రెండు వర్గాలు అంటే అతివాదులు మరియు మితవాదులు 1916లో లక్నో ఒడంబడిక ద్వారా తిరిగి ఏకమయ్యారు. ఇదే సందర్భంలో మొదటి ప్రపంచ యుద్ధం 1914లో ప్రారంభమైంది. ఇది 5 సంవత్సరాల పాటు కొనసాగి 1918లో ముగిసింది. ఈ యుద్ధం ప్రధానంగా ఒకవైపు బ్రిటన్, ఫ్రాన్స్ మరియు రష్యాకు, మరొక వైపు జర్మనీ మరియు దాని మిత్ర దేశాలకు మధ్య జరిగింది. యుద్ధం తర్వాత భారతీయులు ప్రజాస్వామ్య సంస్కరణలను ఆశించారు, కానీ బ్రిటన్ మరింత కఠినమైన చట్టాలను ప్రవేశపెట్టింది. దీంతో అసంతృప్తి పెరిగిపోయింది. జర్మనీ ఓటమితో ప్రపంచ యుద్ధం ముగిసింది. అపారమైన మానవ నష్టానికి, విధ్వంసానికి కారణమైంది. రష్యాలో ఒక సోషలిస్టు విప్లవం జరిగింది. అక్కడ కమ్యూనిస్టులు చక్రవర్తిని పడగొట్టి భూమి మరియు ఫ్యాక్టరీల ప్రైవేటు యాజమాన్యాన్ని రద్దు చేశారు. వలస పాలనలో ఉన్న దేశాలతో సహా అన్ని దేశాలకు సమానత్వం మరియు స్వేచ్ఛను వారు సమర్థించారు. బ్రిటిష్ వారు తమ యుద్ధ ప్రయత్నాలకు మద్దతుగా పన్నులు పెంచడం, ఆహారం మరియు నిత్యావసరాలను దిగుమతి చేయడంతో భారతదేశంలోని సామాన్య ప్రజలకు ఈ యుద్ధం గొప్ప కష్టాలను తెచ్చింది. రష్యన్ విప్లవం యొక్క విజయం భారతదేశంలోని ప్రజలకు స్ఫూర్తినిచ్చింది. అన్యాయమైన పాలకులను తొలగించి సమానత్వం మరియు న్యాయం ఆధారంగా ఒక కొత్త సమాజాన్ని నిర్మించవచ్చన నమ్మకాన్ని ఇది పెంచింది. ఇదే కాలంలో మచిలీపట్నంలో కృష్ణా పత్రిక 1902లో ప్రారంభించబడింది. దీని వ్యవస్థాపకుల్లో ఒకరైన ముట్నూరి కృష్ణారావు దాని సంపాదకుడిగా బాధ్యతలు స్వీకరించి ఆయన మరణించే వరకు పనిచేశారు. వందే మాతరం ఉద్యమం, హోమ్ రూల్, సహాయ నిరాకరణ, శాసన ఉల్లంఘన, క్విట్ ఇండియా ఉద్యమాలతో
అన్ని ఉద్యమాలను ప్రజలకు తెలియజేయడంలో ఈ వార్తాపత్రిక కీలక పాత్ర పోషించింది. ఇలా తొలి దశ పోరాటం ముగిసింది. కానీ అసలైన పోరాటం ఇప్పుడు మొదలు కానుంది. దక్షిణాఫ్రికా నుండి ఒక కొత్త నాయకుడు భారతదేశానికి తిరిగి వచ్చారు.